అనంతరం అదే ప్రాంగణంలో మరి స్వామివారి యొక్క ప్రాంగణంలో మొక్కలని పాతడం జరుగుతుంది. దానికి కూడా మన గౌరవ మంత్రివర్యులు ప్రారంభం చేస్తారు. అనంతరం శాకాహార ర్యాలీ స్వామివారి ప్రాంగణం నుంచి ప్రారంభమై అటు ద్రాక్షారామం మీదుగా, తోటపేట మీదుగా, అన్నయ్యపేట మీదుగా, బొందులగూడెం మీదుగా, వెలంపాలెం మీదుగా మళ్ళా స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణానికి చేరుకుంటాం. అనంతరం అందరూ కూడా మరి అన్నదానంలో పాల్గొంటారు. అలాగే మధ్యాహ్నం కూడా మరి అందరూ కూడా ధ్యానులు అందరూ కూడా మరి చక్కటి ఆ జ్ఞానాన్ని పంచుకున్న అనంతరం మనందరి కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ మొక్కలని స్వామివారి ప్రాంగణంలో మనందరూ కూడా పాతుకుందాం. చక్కగా మరి మొక్కలను పాతడం ద్వారా ప్రకృతిని కాపాడమని పత్రిజీ గారు అనేకసార్లు చెప్పి ఉన్నారు. వారి యొక్క అన్ని ఆదేశాలను, వారి యొక్క అన్ని లక్ష్యాలని కూడా మనం చేరుకోవడానికి గాను మరి పితామహ పత్రిజీ గారి ఆశీస్సులు కోరుతూ రేపటి కార్యక్రమానికి మన అందరం కూడా ఉదయాన్నే స్వామివారి ప్రాంగణానికి చేరుకుందామని మరొకసారి తెలియజేస్తూ పితామహ పత్రిజీ గురువు గారికి జై.